థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల్లో లోపమా లేదా పాలకుల నైజం తెలిసి కొందరు తమ తప్పు తెలుసుకుంటున్నారా? ఎందుకంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏరి కోరి కొంతమందిని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిందో వారందరూ కుడితిలో పడ్డ ఎలకల్లా గిలగిలా కొట్టుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అధికారులు వారికి సహకరించరు. ప్రభుత్వం వారిని నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండమని చెప్తోంది. ఏ చర్య తీసుకోవాలన్నా కొంతమంది పెద్దల అనుమతి ఉంటే తప్ప ఏదీ జరగట్లేదు. సో ఈ కారణంగా అచేతనంగా మారిపోయినటువంటి సంస్థలు, వ్యవస్థలు కొనసాగడం, వాటికి అధినేతలుగా అధిపతులుగా కొనసాగడం నిరుపయోగం అని అర్థమైపోయిన తర్వాత బయటకు వస్తున్నారు. బయటికి రావడం ప్రారంభమైంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నటువంటి జీవి రెడ్డి, ఆయన మొదట వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన బలమైన గొంతును వినిపించారు. అనేక రకాల అంశాలపైన నిలదీశారు. ఎక్కడికెక్కడ వైసీపీని ఎండగట్టడానికి, ఎక్కడికెక్కడ వైసీపీని కట్టడి చేయడానికి తన వంతు ప్రయత్నాలు సాగించారు. టీడీపీ నాయకుడిగా ఆయన తనకున్నటువంటి శక్తి యుక్తులన్నిటినీ కూడా పార్టీ కోసం ధారపోశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవుల పందారంలో ఆయన మొదటి స్థానంలో లేరు. మొదటిసారి పదవుల పందారం జరిగినప్పుడు ఆయనకు ఎక్కడా కూడా స్థానం లభించలేదు. దాని మీద అసంతృప్తి చెందినటువంటి జీవిరెడ్డి మీడియా ముఖంగానే ఈ విషయాన్ని వెల్లడించారు. నేను ఎంతో కష్టపడ్డాను, ఎన్నో చేశాను, పార్టీ జాతీయ స్థాయి అధికార ప్రతినిధిగా కొనసాగి పార్టీ కోసం కృషి చేశాను. ఉన్నవి లేనివి ఏదైనా మొత్తం మీద కల్పించి జగన్మోహన్ రెడ్డిని నిలదీశాను, వైసీపీని ఎండగట్టాను. ఇంత చేస్తే నాకు పదవి ఇవ్వలేదు అన్నప్పుడు రెండో దశలోనో మూడో దశలో పదవుల పందాలలో ఆయనకి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవి దక్కింది. ఇంకా విచిత్రం ఏంటంటే అతి తక్కువ శాలరీని ఆయనకు ఆఫర్ చేశారన్న విషయం అప్పట్లోనే బయటకు వచ్చింది. అంటే మిగతా కార్పొరేషన్ చైర్మన్లకు ఇస్తున్న జీతం కంటే చాలా తక్కువ రెమ్యునరేషన్ జీవి రెడ్డికి ఆఫర్ చేశారు. అయినా సరే ఆయన ఆ కార్పొరేషన్ చైర్మన్గా మరి తన అధికార హోదాను వెలగబెట్టాలని బాధ్యతలు చేపట్టారు. ఈ చేపట్టి కూడా అంతా 4-5 నెలల కంటే కాలేదు. ఈ 4-5 నెలల కాలంలోనే ఆయన దాంట్లో ఏదో జరిగిపోయింది, గత ప్రభుత్వ హయాంలో ఏవో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి, లేదా రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళకి ఏదో కట్టబెట్టారు, ఇంకేదో కొన్ని కేసులు పెట్టారు, ఇలాంటివన్నిటినీ బయటికి తీసుకొచ్చి ఘోరాలు జరిగిపోతున్నాయని ప్రజల ముందు ఆయన మళ్ళీ ప్రవచించి తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా తన గొంతు వినిపించారు. కానీ ఆయన కంఠశోషే తప్ప ఎక్కడా కూడా ఫైళ్ల కదలిక జరగలేదు. రెండోది, అధికారులు ముఖ్యంగా ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి ప్రధాన అధికారి మరి దినేష్ కుమార్, ఆయన ఎక్కడా కూడా ఈయనకి సహకరించిన దాఖలాలు లేవు. ఎందుకు సహకరించలేదు దీని మీద కూడా ఆయన గడమెట్టారు. ఆయన నాకు సహకరించట్లేదు, మరి ఇది పెద్ద రకరకాల మాటలు మాట్లాడారు. కానీ అసలు విషయం ఆయన తెలుసుకున్నారా లేదా అనేది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే
ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా, ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం మొత్తం కూడా ముఖ్యమంత్రి కుమారుడు షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి లోకేష్ గారి అధినాయకత్వంలోనే పనిచేస్తోంది. ఆయన ఎక్కడికక్కడ అందరినీ కట్టడి చేశారు. మంత్రుల మాట కూడా చలామణి కావటం లేదు. అనేక మంది ప్రైవేటుగా ఈ విషయాన్ని మరి చెప్పుకొని వాపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కార్పొరేషన్ చైర్మన్లే కాదు, సాక్షాత్తు మంత్రుల మాటలు కూడా ఎక్కడ చలామణి కావట్లేదు. ఏ ఐఏఎస్ అధికారి, సీనియర్ అధికారులు వీళ్ళు పట్టించుకోవడం కూడా లేదు. మరి ఎవరికి జవాబుదారీ వాళ్ళు? ఒకే ఒక్కడు, షాడో ముఖ్యమంత్రికి కూడా కాదు. సో ఈ స్థితిలో మరి జీవీ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతగా పోరాడినా ఏం చేసినా అదంతా కంఠశోష, నిరుపయోగ ప్రయోగమే తప్ప మరొకటి కాదు. అందువల్ల ఈ మొత్తం వ్యవహారం తెలుసుకున్న తర్వాత ఆయన ఇటీవల గత ప్రభుత్వమే మేలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మేలు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ నిర్వాహకం ఇట్లా వచ్చింది అని మీడియా సమావేశంలో చెప్పిన తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన్ని పిలిపించి ముఖం వాచేట్లు చివాట్లు పెట్టారు. సరే, మందలించినా కూడా ఆయన అనుకుంది ఏంటంటే మందలించారు, కానీ ఇప్పటికైనా మరి అధికారులను పిలిచి చెప్తారేమో, మరి మీ చైర్మన్ చెప్పినట్టు పనిచేయండి, వినండి అని అనుకున్నారు. కానీ జరగలేదు. దాంతో ఇవాళ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పదవికి మాత్రమే కాదు, పార్టీకి కూడా రాజీనామా చేశారు, తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, నేను ఏ పార్టీలో చేరను, ఏదో నేను న్యాయవాద వృత్తి చేసుకుంటానని చెప్పారు. అంతటితో ప్రభుత్వం ఆగిపోలేదు. ఈ రాజీనామా చూసిన వెంటనే ఎవరైతే ప్రధాన అధికారిగా ఉన్నారో వైపర్రెడ్డికి సంబంధించి దినేష్ కుమార్ని జీఆర్కి, జనరల్ అడ్మినిస్ట్రేషన్కి, జీఏకి రిపోర్ట్ చేయమని చెప్పింది. సో ఆయన ఆ పదవి నుంచి తప్పించడం వల్ల మేము స్పందించాము అని చెప్పడానికి ప్రభుత్వానికి ఒక వెసులుబాటు లభించింది. ఎందుకంటే ఇప్పటిదాకా స్పందించని ప్రభుత్వం, ఇప్పటిదాకా చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం జీవీ రెడ్డి రాజీనామా చేశాక స్పందించినట్టుగా నటించి ఆయన్ని జీఏకి, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో రిపోర్ట్ చేయమంది. ఎక్కడ ఆయనకు పోస్టింగ్ ఎలోకేషన్ లేదు. అంటే ఇట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ దినేష్ కుమారే కాదు, ఐపీఎస్లు, ఐఏఎస్లు చాలా మందికి మీరు పనికిరారు, మీరు ఒక మూలన కూర్చోండి ఈ ప్రభుత్వం రాగానే కూర్చోబెట్టింది. కారణం ఏంటంటే వాళ్ళందరూ వైసీపీ అనుకూలవాదులు లేదా జగన్మోహన్ రెడ్డి అనుకూలవాదులు, వాళ్ళు మనకి పనికిరారంటూ వాళ్ళకి జీతం ఇచ్చి మూలన కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం బయటికి వచ్చిన తరువాత మరికొన్ని గొంతులు వినిపించబోతున్నాయా? ఇది కీలకమైనటువంటి ప్రశ్న, అంశం కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వ హయాంలో అనేక రకాల హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి, మాయ చేసి, వంచి, దగా చేసి అధికారంలోకి వచ్చాక వారి మద్దతు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. పోనీ మద్దతు ఇంకో రకంగా అయినా ఏదైనా చర్యలు తీసుకుందామంటే ఏదైతే కార్పొరేషన్లని, మిగతా సంస్థలని, వ్యవస్థలని ఉన్నాయో వాటికి చైర్మన్లుగా వచ్చినటువంటి వారందరికీ కూడా ఉత్సవ విగ్రహాల కుర్చీలో కూర్చోవడం తప్ప వేరే ఏ పని చేయడానికి వీల్లేని పరిస్థితి. అన్నీ కూడా సెంట్రలైజ్ అయిపోయాయి, కేంద్రీకృతమయ్యాయి. మొత్తం కేంద్రీకృతమైన వ్యవస్థ అంతా కూడా షాడో ముఖ్యమంత్రి గుప్పిట్లోనే, చేతిలోనే ఉందనేది మనం చెప్పట్లేదు, తెలుగుదేశం వర్గాల్లోనే ఈ మాట వినపడుతోంది. ముఖ్యంగా అధికార యంత్రాంగం ఈ విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తోంది. ఇవాళ జీవీ రెడ్డి వ్యవహారంతో ఇది బయటకు వచ్చింది. అది జీవీ రెడ్డి మొట్టమొదటి నుంచి వైసీపీలో ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు, టీడీపీకి వచ్చాడు, వైసీపీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
అనుచిత భాషణలతో కూడా ఒక్కోసారి ఆయన టీవీ చర్చల్లో మరి వైసీపీని దుయ్యబట్టాడు. కానీ ఇంత చేసినా, ఇంత జరిగినా ఆయన పరిస్థితి ఇలా కావడానికి కారణం ఏంటి? ఆయనకి పదవి ఆఫర్ చేసినప్పుడే మిగతా వాళ్ళందరికీ కూడా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తామంటానికి కారణం ఏంటి? ఇవాళ మళ్ళీ బుజ్జగింపులకు పర్వం సాగుతోంది. ఎందుకనంటే ఆ సామాజిక వర్గం, జీవీ రెడ్డి సామాజిక వర్గాన్ని మనం దూరం చేసుకోకూడదు. ఒకవేళ దూరం అయితే కూటమి ప్రభుత్వం పైన దాని ప్రభావం పడుతుంది కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని దూరం చేసుకోకూడదు. కాబట్టి ఆయన్ని బుజ్జగించే చర్యలు కూడా చేపడుతున్నారనేది తాజాగా వినిపిస్తున్నటువంటి మాట. మరి ఏం జరుగుతుంది? ఈ జీవీ రెడ్డి మాత్రమే కాకుండా మరికొన్ని సంస్థలు, వ్యవస్థలకు సంబంధించిన అధినాయకులు కూడా త్వరలో బయటికి రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి తగినటువంటి నిధులు, విధులు ఏమీ లేవు. వాళ్ళ మాట ఏ నాయకుడు, ఏ అధికారి వినేటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా వాళ్ళని లెక్క చేసి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇలా దిష్టి బొమ్మలా కొనసాగే కంటే బయటికి వచ్చి తమ ఇండివిజువాలిటీని, వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించడమే మేలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పారు, నాకు కాకినాడలో కానీ జిల్లాలో కానీ ఎవరిని నియమిస్తున్నారో, ఎవరిని పోస్టింగ్ ఇస్తున్నారో నాకే తెలియట్లేదని. సో ఎవరు పోస్టింగ్స్ ఇస్తున్నది ఎవరు, నియమిస్తున్నది ఎవరు? మొత్తం షాడో ముఖ్యమంత్రి అని ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట. సో వ్యవస్థలన్నీ, వ్యక్తులు, వ్యవస్థలు, అధికార యంత్రాంగం మొత్తం ఇవాళ ఆయన నియంత్రణలో ఉన్నప్పుడు మరి ఇలాంటి పరిణామాలే మరికొన్ని వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి ఏదైనా చర్యలు చేపడతారా? ఎందుకంటే ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. పూర్తిగా ప్రభుత్వ పరంగా కొంత ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. లేదు మంత్రులు లేదా ఇతర కార్పొరేషన్ సంస్థలు చైర్మన్లు వాళ్ళకి సంబంధించి కొంత వెసులుబాటు వాళ్ళకి కల్పించాల్సినటువంటి అవసరం కూడా కనపడుతుంది. ఏమీ లేనప్పుడు ఉత్సవ గృహాల్లాగా వారిని కూర్చోబెట్టి మరి లక్షలాది రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి ప్రజాధనం అంతా వృధా అయిపోయేట్టుగా చేస్తే ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం కనబడుతోంది. చూడాలి. ఇప్పటికైతే జీవీ రెడ్డి బయటికి రావటం మాత్రం ఇది తొలి వికెట్గానే భావిస్తున్నారు. ఆయన్ని పొమ్మనలేక పొగబెట్టి పంపించేశారా, లేక ఆయనే అక్కడ ఉక్కిరి బిక్కిరై బయటకు వచ్చేశారా? ఏది ఏమైనా ఒక తొలి వికెట్ బయటపడింది. మిగతా మరికొందరు కూడా అతి త్వరలో ఇలాగే బయటకు వచ్చే అవకాశం ఉందన్న వార్తలు కూడా గుప్పమంటున్నాయి. చూడాలి ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని